నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలాస్య టైలరింగ్ క్లాసెస్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. ఎందుకంటే పూరి వెళ్ళొచ్చాము, జగన్నాథుని దర్శనం కూడా అయ్యింది. మేము అనుకోకుండా సడన్గా సండే మార్నింగ్ 10:30కి పూరికి బయలుదేరామండి. వెళ్ళేటప్పటికి 8 అయిపోయిందండి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఫుల్ వర్షం అయితే పడుతుంది. బాగా తడిచిపోయాము అందరూ. మొత్తం కొంతమంది ఫ్యామిలీ మాత్రమే వెళ్ళాము, అందరూ అయితే వెళ్ళలేదు. మేము వెళ్ళేటప్పటికి నైట్ 8 అయ్యింది. వర్షం కూడా పడుతుంది. షెల్టర్స్ ఉన్నాయి కదండి అక్కడ, ఆ షెల్టర్స్లో కూర్చున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ ఎండ్ అండి. ఇది గుండీచ మందిరం, జగన్నాథ స్వామి వారి అమ్మగారి ఇల్లు. అది అంటే ఆ స్వామి పూరి టెంపుల్ నుంచి ఇక్కడికి వస్తారంట, ఇక్కడే ఉంటారు ఈ 9 days కూడా. మార్నింగ్ 10:30కి గేట్స్ ఓపెన్ చేశారండి. అంతవరకు టికెట్స్ తీసుకొని బయటే నిల్చున్నాము. చాలా ఫ్లోటింగ్ అయితే ఉంది, పిల్లలతో ఉన్నాం కదండి, బయట నిల్చున్నాము. గేట్లు ఓపెన్ చేసేటప్పటికి 10:30 అయ్యింది. అందరం లోన్కి వెళ్ళి అక్కడ లోన్ కూడా గుడిలో కూడా షెల్టర్స్ ఉన్నాయండి. అక్కడి నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఊరేగించినప్పుడు అయితే మాత్రం అంత ఎండ ఉండేది. జగన్నాథ స్వామి వారు బయటకు వచ్చేటప్పటికి ఫుల్ మబ్బులు, వర్షం అండి. జగన్నాథ స్వామి లేలండి అదంతానా. ఇంకేమనుకుంటాం మనం. ఇంకా ఆలస్యం చేయకుండా పూరి నుంచి కోనార్క్ టెంపుల్కి వచ్చేసామండి. ఇది కోనార్క్ బీచ్ ఇదంతానా. ఈ కోనార్క్ బీచ్ నుంచి మనం సన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ అండి, సన్ టెంపుల్ ఎంట్రన్స్. వచ్చేసాం కోనార్క్కి. ఇక్కడ కూడా చాలా ఫాస్ట్గా చూసేసి అక్కడి నుంచి చాలా స్పీడ్గా రిటర్న్ బయలుదేరిపోయామండి. ఇది సన్ టెంపుల్ అండి, డైరెక్షన్స్లో తీసాము. ఇది సన్ టెంపుల్ రథచక్రాలండి. ఇది ఓకే వ్యూవర్స్, నమస్తే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.